Next 14th one. A 1.2 meters tall girl spot a balloon moving with the wind in a horizontal line at a height of 82.2 meters from the ground. The angle of elevation of the balloon from the eyes of the girl at any instant is 60 degrees. After some time, the angle of elevation reduces to 30 degrees. Find the distance traveled by the balloon during the interval. అంటే ఏంటి మనం ఏం కనుక్కోవాలి సరే ఇప్పుడు చూడండి అంటే మనకి ఏమవుతుంది బెలూన్ ఉంది ఓకేనా బెలూన్ ఏం చేస్తుంది గాలి అనేది ఆడుకుంటుంది అంతే స్పాట్ అంటే ఒక ప్లేస్లో ఆడుకుంటుంది స్పాట్ ఏ బెలూన్ మూవింగ్ విత్ ద విండ్ ఇన్ ఏ హారిజంటల్ లైన్ అట్ ఏ height of 82.2 meters from the ground. అంటే బెలూన్ ఎంతలో ఉంది ఇది టోటల్గా 82 పాయింట్ డిస్టెన్స్లో ఉంది ఎంతమ్మా 88.2 మీటర్స్ 88.2 మీటర్స్ ఇప్పుడు ఇది 1.2 మీటర్స్ అంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకు 88.2 మైనస్ 1.2 అంతేనా 88.2 మైనస్ 1.2 ఎంత వస్తున్నప్పుడు ఇది మనకు 87 అనేది వస్తుంది ఏమొస్తుంది 87 అంతే కదా నెక్స్ట్ ఇంకొకటి ఫ్రమ్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బెలూన్ ఫ్రమ్ ద ఐస్ బెలూన్ ఫ్రమ్ ద ఐస్ ఎంతమ్మా ఆఫ్ ద గర్ల్ అట్ ఎనీ ఇన్స్టెంట్ 60 degrees అంటే ఏంటి ఇక్కడ ఉంది బెలూన్ ఓకేనా సో ఇక్కడ నుంచి ఈ గర్ల్ హైట్ ఇది ఇక్కడ ఏంటి ఇక్కడ ఐస్ నుంచి అంటే ఏమి ఆమె ఇక్కడ నుంచి చూస్తుంది అంతేనా హైట్ ఉంది కదా సో ఇక్కడ ఏమి ఇక్కడ నుంచి చూస్తే ఏమొస్తుంది ఎంత యాంగిల్ 60 degrees నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైమ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రెడ్యూసెస్ టు 30 degrees రెడ్యూసెస్ టు 30 degrees అంటే ఏంటి కొంచెం ఏమవుతుంది ఇంకొంచెం గాలి ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఇంకొంచెం దూరం వెళ్తుంది కదా సో అంటే ఈ గర్ల్ నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళింది గాలి అప్పుడు ఏమైంది ఆ యాంగిల్ ఎంత 30 degrees దూరం వెళ్తేనే యాంగిల్ అనేది ఏమవుతుంది తగ్గుతుంది 30 degrees రైట్ నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బెలూన్ డ్యూరింగ్ ద ఇంటర్వెల్ అంటే ఏంటి ఈ డిస్టెన్స్ కాదు ఇదే కదా మనకు కాల్చింది ఇక్కడ ఉన్న బెలూన్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో వెళ్ళింది ఎంత డిస్టెన్స్ అనేది పోయింది ఆ ఇంటర్వెల్లో ఓకేనా ఆ సర్టెన్ టైంకి ఎంత దూరం వెళ్ళింది ఈ డిస్టెన్స్ కావాలన్నమాట టైంతో మనకు అవసరం లేదు ఓన్లీ డిస్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ డిస్టెన్సే కావాలి మనకు అదే కనుక్కోవాలి అంతే రైట్ ఇక్కడ ఉన్నవి రాసేద్దాం ఏంటంటే ఏహెచ్ ఈజ్ ఏ గర్ల్ height that equals to 1.2 meters okay next GE equals to BD equals to 88.2 meters అదే రెండు సేమ్ అయ్యా నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఏహెచ్ ఈక్వల్స్ టు బీసీ కదా సో ఇక్కడే రాసి ఇక్కడ రాదండి ఓకే నెక్స్ట్ ఏహెచ్ ఈక్వల్స్ టు బీసీ ఈక్వల్స్ టు జిఎఫ్ ఈక్వల్స్ టు 1.2 మీటర్స్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మనకు సిడి కావాలి ఈఎఫ్ సిడి ఈక్వల్స్ టు ఎలా వస్తుంది మనకు బీడి టోటల్ నుంచి కదా సో బీడి మైనస్ బీసీ దట్ ఈక్వల్స్ టు బీడి ఈజ్ వాట్ ఈస్ బీడి 88.2 మైనస్ బీడి అంటే ఇది బీసీ అంటే ఇది 1.2 దట్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ఇట్ మా 87 మీటర్స్ వాట్ ఈస్ దట్ దిస్ ఈజ్ సిడి ఇక్కడ ఏంటి మనకు ఈక్వల్ ఏమేమైతే సిడి ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఈఎఫ్ ఈక్వల్స్ టు 87 meters. Angle ఈహెచ్ఎఫ్
angle EHF equals to 60 degrees, and angle DHC, angle DHC equals to, what is that angle? 30 degrees. 30 degrees. ఇప్పుడు యాంగిల్స్ తెలుస్తుంది, ట్రయాంగిల్ తీసుకుందామా? AHF ఇన్ ట్రయాంగిల్ AHF. నెక్స్ట్ సేమ్ ఇన్ ట్రయాంగిల్, ఇంకో ట్రయాంగిల్ ఏంటి? DHC. DHC చూడండి, ఇది తెలియదు కదా. సో దిస్ ఈజ్ X అండ్ దిస్ ఈజ్ Y. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏంటి మనకి ఇంకా AHF. ఇప్పుడు చూడండి, ఇదేంటి మనకు తెలిసే వాల్యూ X. ఈ వాల్యూ X అయితే ఇది కూడా X కదా. సో ఇప్పుడు ఏంటి మనకు యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ? మనకు 60 degrees కదా. tan 60. ఎందుకు tan తీసుకున్నాం? దిస్ ఈజ్ ఆపోజిట్, దిస్ ఈజ్ అడ్జసెంట్. రిలేషన్ అదే కాబట్టి మనం tan 60 తీసుకున్నాం. tan 60 ఈక్వల్స్ టు EF బై HF. EF బై HF. tan 60 అంటే √3 ఈక్వల్స్ టు EF. EF అంటే ఏంటి? 87 కదా. చూడండి, ఇది 87 అయితే ఇది కూడా ఏమవుతుంది అప్పుడు? 87 అవుతుంది. సో 87 బై HF. HF అంటే ఏంటమ్మా? HF అంటే ఏంటి? X. క్రాస్ మల్టిప్లై X √3 ఈక్వల్స్ టు 87. X ఈక్వల్స్ టు 87 బై √3. 87 బై √3. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ అండర్ ట్రయాంగిల్ ఏంటిమా? ఇన్ ట్రయాంగిల్ DHC. ఓకేనా? ఇప్పుడు ఏంటి మనకు 30 degrees కదా. సో దిస్ ఈజ్ అడ్జసెంట్, దిస్ ఈజ్ హైపోటెనస్. tan 30 ఈక్వల్స్ టు CD బై HC. CD బై HC. ఇప్పుడు చూడండి, tan 30 అంటే 1 బై √3 ఈక్వల్స్ టు CD 87 బై HC. అంటే ఏంటి? ఇక్కడ మనకు X ప్లస్ Y కదా. సో దిస్ ఈజ్ X, దిస్ ఈజ్ Y. అంటే AB ఈక్వల్స్ టు HC. AB ఈక్వల్స్ టు HC. కావాలంటే మీరు ఇక్కడ రాసేద్దాం. AB ఈక్వల్స్ టు HC. AB ఈక్వల్స్ టు HC. ఓకే. ఇక్కడ ఏంటి? ఇప్పుడు ఏమొస్తుంది మరి? X ప్లస్ Y. క్రాస్ మల్టిప్లై X ప్లస్ Y ఇంటూ 1. X ప్లస్ Y ఈక్వల్స్ టు 87 ఇంటూ √3. 87 √3. మనకు Y కావాలి కదా, X వాల్యూ తెలుసు. సో Y ఈక్వల్స్ టు 87 √3 మైనస్ X. ఓకేనా? ప్లస్ X మైనస్ X. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. Substitute equation 1 in equation 2. Put equation 1 in equation 2. Yes, remember? Y equals to 87 √3 minus X value ante 87 by √3. 87 by √3. So 87 take common. This one is √3 and minus remaining, what is 87 is common, means 1 by √3. 1 by √3. ఇంకేముంది ఇక్కడ మనకు? ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. ఎలా? దీనికి ఎల్సిఎం √3. సో √3 ఇంటూ √3 3 మైనస్ √3 క్యాన్సిల్, ఇంకేముంటుంది? 1 ఉంటుంది. 1 దట్ ఈక్వల్స్ టు 87 ఇంటూ 2 by √3. 87 ఇంటూ 2 by √3. ఇది కావాలంటే దీన్ని రేషనలైజేషన్ చేస్తే √3 by √3 వస్తుంది. ఎప్పుడు వస్తుందమ్మా? 87 ఇంటూ 2 ఇంటూ √3 by √3 ఇంటూ √3. 3 1s, 3 2s 6, 3 9s 27. 29 2s, 2 9s 18, 2 2s 4 1 5. 58 into √3 meters.
What is this? This is y. Y అంటే ఏంటి? What is that? Find the distance traveled by the balloon during the interval. Okay, distance traveled by the balloon. Therefore, distance traveled by the balloon equals to 58√3 meters. Okay, this is the 14th one. Next one.